హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జెన్ న్యూస్. 2026కు సంబంధించి రైతులకు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే భారీ గుడ్ న్యూస్‌ని అయితే చెప్పడం జరిగింది. రైతులకు పీఎం కిసాన్‌కి సంబంధించి డబ్బులైతే ఏ క్షణమైన రైతుల ఖాతాలలో జమ కావచ్చని అయితే గవర్నమెంట్ అయితే స్పష్టత చేయడం జరిగింది. 2026కు సంబంధించి పీఎం కిసాన్ రిలీజ్‌కు ఏ క్షణమైనా రైతుల ఖాతాలో అమౌంట్ జమ అవుతుందని మన కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. 2026కు పెట్టుబడులు పెట్టడానికి రైతుల యొక్క పంట పొలాలను పెట్టుబడి పెట్టి వారి యొక్క పొలాలను వృద్ధి చేసుకోవడానికైతే దీనిని అందించడానికైతే కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఈసారి అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనిని ఫిబ్రవరి నెలలో అయితే 3 విడతలుగా రిలీజ్ చేస్తామని అయితే గవర్నమెంట్ అలాగే కేంద్రం కూడా చెప్పడం జరిగింది. ఫిబ్రవరి 2వ వారంలో 22వ విడతకు సంబంధించిన డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. దీనివలన దేశంలో ఉన్న లక్షలాది మంది రైతులకు పంట పొలాలను పెట్టుబడి పెట్టుకోవడానికి అయితే అవకాశం కలిగించి వారి యొక్క ఆర్థిక వృద్ధిని పెంచడానికైతే కృషి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది 3 విడతలుగా రిలీజ్ చేస్తామన్నారు కదా! వీటిని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎలా రిలీజ్ చేస్తారు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు మన అఖిల ఎడ్యు ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి గవర్నమెంట్ స్కీమ్ వరకు కూడా మీ వరకు ముందుగా చేరుతుంది. అయితే ఇప్పుడు పూర్తి విషయాన్ని తెలుసుకుందాం. మన కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క విషయంలో అయితే ఎప్పటికి కూడా ముందడుగు వేస్తూనే రైతులకు సహాయం అందిస్తూనే వస్తుంది. ఈసారి 2026కు సంబంధించి కూడా మొదటి విడతగా అయితే ఫిబ్రవరి నెలలో, అలాగే 2వ విడతను అయితే జూన్, జూలై నెలలో, అలాగే 3వ విడతను అక్టోబర్, నవంబర్ నెలలో రిలీజ్ చేస్తామని అయితే ఏపీ గవర్నమెంట్ అలాగే కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనివలన ఏ కాలంకి అవసరమైన పంట పొలాలను, ఎరువులను కొనుగోలు, అలాగే విత్తనాలు కొనుగోలు చేయడానికి 3 విడతలుగా రిలీజ్ చేసి ఆయా వర్షాకాలానికి, ఎండాకాలం అలాగే వాతావరణం అనుకూలాలను బట్టి ఎత్తి డబ్బులు రిలీజ్ చేస్తే దాని ద్వారా రైతుల యొక్క పెట్టుబడులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది ఏపీ గవర్నమెంట్ అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా. 2026లో ఇచ్చే అమౌంట్ 6,000 నుంచి 10,000కు లేదా 9,000కు పెంచే అవకాశం ఉందని అయితే అంచనా వేయడం జరిగింది. దీనిపై ఇంకో స్పష్టత రావాల్సి ఉంటుంది. అయితే దీనికి ఏమేమి అవసరం అవుతాయి, రైతులు ఏ ఏ పనులు చేసుకోవాలి, ఏ ఏ నిబంధనలతో ఉంటేనే డబ్బులు పడతాయి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయించాలని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. లేకపోతే మీ యొక్క సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రాలలో ఈకేవైసీని చేయించుకోవాలని చెప్పింది. అలాగే మీ బ్యాంక్ బుక్కు ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలని చెప్పింది. అలాగే భూమి వివరాలు ఒక రైతుపై ఒక సర్వే నెంబర్పై బాగా వారి యొక్క నెంబర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పడం జరిగింది. భూమి వివరాలు ఏమాత్రం తప్పు ఉన్నా అమౌంట్ పడదని చెప్పింది. అలాగే రైతులందరూ కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ను లింక్ పెట్టుకోవాలని, అకౌంట్కు లింక్ పెట్టుకోవాలని అయితే చెప్పడం జరిగింది. దీని ద్వారా మీకు అమౌంట్ పడిన వెంటనే మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. దీనిని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అధికారిక వెబ్సైట్ పీఎం కిసాన్ వెబ్సైట్లలో అయితే పూర్తి విషయాలుగా అయితే రిలీజ్ చేస్తారు. ఆ అమౌంట్ని అయితే రిలీజ్ చేసినప్పుడు అయితే దానిలో పూర్తిగా తెలుసుకోవచ్చును. దీని ద్వారా రైతులందరూ కూడా స్పష్టంగా మీ యొక్క అమౌంట్ను పడడానికి అవకాశం కల్పించడం జరిగింది. మీ యొక్క బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు, మొబైల్ నెంబర్స్ అలాగే భూమి వివరాలు ఏమాత్రం తప్పు లేకోకుండా ఉండాలని అయితే చెప్పడం జరిగింది. దీని ద్వారా అమౌంట్ రిలీజ్ చేసిన వెంటనే మీ యొక్క బ్యాంకు ఖాతాలలో అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది. రైతులందరూ పంట పొలాలు పెట్టుకోవడానికి, పెట్టుబడి పెట్టడానికి, ఎరువులు కొనుగోలు చేయడానికి, విత్తనాలు కొనుగోలుకు, భూమికి యొక్క పనులు చేసుకోవడానికి అయితే ఈ అమౌంట్ అయితే చాలా సహాయం చేస్తుందని చెప్పవచ్చును. కావున రైతులందరూ కూడా వీటినన్నిటిని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని మీ యొక్క పనులు పూర్తి చేసుకోండి. మీరు గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్ను తక్షణమే పొందండి. దీనిని ఫిబ్రవరిలో మొదటి విడతను, అలాగే జూన్, జూలైలో 2వ విడతను, అలాగే అక్టోబర్, నవంబర్ 3వ విడతను రిలీజ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.